నమస్కారాలండి. ఈరోజు పేపర్లో ఒక ముఖ్య వార్త చదివిన నేను ఈ మధ్యలో 15 రోజులు ఆ పేపర్ వేయించుకుంటా, మళ్ళీ పేపర్ వేయించుకుంటున్నా. ఈరోజు చూస్తే ఏముందంటే 2 లక్షల రుణమాఫీ విడతల వారీగా చేస్తామా ఒక్కటి అంటుంది. 5 ఎకరాల ఉన్న రైతుకే రైతు బంధు చేస్తామని మాట్లాడుతుంది. అయితే ఈ 2 విషయాల గురించి నేను క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ తీసుకున్నది లాస్ట్ టైం నుండి గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుండి తీసుకున్న రైతులు ఎవరు అంటే బాగా ఆర్థికంగా ఉన్నోళ్ళే 2 లక్షల రుణమాఫీ తీసుకున్నారు. ఎందుకంటే వారు ఆల్రెడీ వాళ్ళ భూమి ఎక్కువ వాళ్ళకు 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు టీచర్లు కానీ ఏది కానీ పైరైలు చేసి 2 లక్షలు తీసుకొని వాళ్ళు 2 రూపాయల మిత్తికిచ్చుకొని వాళ్ళు లబ్ధి పొందినరు. వాళ్ళు పొలం మాత్రం కౌలు రైతులకు ఇచ్చిండ్రు. కౌలు రైతులు మాత్రమే పెట్టుబడి పెట్టి లాస్ అయ్యారు కాబట్టి కౌలు రైతుకు అన్యాయం జరుగుతుంది. ఇంకొకటి ఇప్పుడు 5 ఎకరాల పొలంకే మనం రైతు బంధు చేస్తామంటారు, కానీ 5 ఎకరాల రైతు కూడా ఇప్పుడు ఎవడు వ్యవసాయం చేయట్లేదు. ఎందుకంటే రైతు బంధు వస్తుంది, కౌలుకి ఇస్తే కౌలు వస్తుంది కాబట్టి వాడు ఇంటికాడ కూర్చొని హాయిగా తిని హైరామ్గా చెట్ల కింద జోలు పెడుతున్నాడు. కష్టపడి పంటలు పండిస్తున్నది ఎవరు అంటే కౌలు రైతులే. ఇప్పుడు కూలీ చేసేవారు కౌలు రైతులు వీరే పండిస్తున్నారు కాబట్టి వీరికి అన్యాయం జరుగుతుంది అనేది గవర్నమెంట్ గమనించాలి. ఈ 2 లక్షల రుణమాఫీ విడతల వారీగా చేస్తామంటున్నారు. అయితే ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అట్లా చేస్తే అది మితి కిందికే పోయింది, అది బర్కత్ లేకున్నది అన్న గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు అలా చేయడం తప్పు జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ కంపల్సరీ ఫైనాన్స్గా ఇబ్బంది ఉంటే, ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో పైసలు లేకుంటే 2-3 ఆలోచించండి. ఎందుకంటే ఆర్థికంగా వ్యవసాయాన్ని ఎవరు బాగా ఇబ్బంది పడి కొనసాగిస్తున్నారు, ఎవరు ఆల్రెడీ ఒరిజినల్గా పెట్టుబడి పెట్టి ఈ రుణమాఫీ అప్పు కింద పడ్డారో వాళ్ళని గమనించి ఫస్ట్ విడత వాళ్ళకు 2 లక్షలకు 2 లక్షలు రుణమాఫీ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఇప్పుడు 5 లక్షలకే 5 ఎకరాలకే రైతు బంధు వేస్తామనే రైతులను గమనించాలంటే ఫస్ట్ మనము ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్లను విలేజ్లకు తోలిచ్చి రైతు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, కౌలుకి ఇచ్చిండా ఒరిజినల్గా రైతు వ్యవసాయం చేస్తున్నా అనేది లెక్కలు వేసుకొని ఈ లెక్కల ప్రకారము రైతు బంధు వేస్తే అన్యాయం జరగకుండా ఉంటుంది అనేది నేను ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి ఒక రిక్వెస్ట్ సూచనాప్రాయంగా చెప్తున్నాను. ఎందుకంటే రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతున్నది ఎవరికి అంటే కౌలు రైతుకే 100% అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పొలాలు లేవు, ఎవరిదో పొలం బట్టి కౌలుకు చేస్తున్నాడు, పెట్టుబడి భారం అయింది. నెలకు 1 ఎకరాకు 30,000 పెట్టుబడి అవుతుంది. ఆల్రెడీ 5 ఎకరాలు చేస్తే 5 ముళ్ళ 1,50,000 అవుతుంది. మళ్ళీ అది పంట అమ్మితే ఓసారి వస్తుంది, ఓసారి రాదు, గ్యారంటీ లేదు. ఆల్రెడీ ఇప్పుడు వర్షాభావం తక్కువగా ఉంది. ఒకసారి విత్తనాలు నాటిండ్రు, మొలిచినాయి. రెండోసారి నాటిన వాళ్ళకు మొత్తం అది ఇప్పటివరకు మొలకలు ఎత్తలేదు, వారు లాస్ అవుతున్నారు. మళ్ళీ నాటాల్సిందే చెడగొట్టి. కాబట్టి ఒరిజినల్ వ్యవసాయం చేసే రైతుకు మాత్రమే రైతు బంధు వేయాలి. ఒరిజినల్గా రుణమాఫీ రైతులకే చేయాలనేది నేను ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు ఒక రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అన్యాయం జరగకుండా ఈ ప్రజలను కాపాడితేనే తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా అని, ఎందుకంటే ఉన్నో చేస్తుంది కానీ లేనోళ్ళను అరికట్టలేదు అనేది నా యొక్క బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా 3 ఎకరాల పొలం ఉంది, నాకు వస్తుంది. నేను వ్యవసాయము ఏదో కొంచెం వరి నాటుతా అంతే. నాకు ఆల్రెడీ మా మేడం టీచర్ జాబ్ ఉంది. నేను ఏం ఖాళీగానే ఉన్నా కానీ ఎందుకంటే మీరు ఫస్ట్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఒరిజినల్గా రైతు ఎవరు కష్టపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు వారికి గిట్టుబాటు ధర వస్తే తప్ప ఈ సమాజంలో రైతు అనేవాడు ఇక ముంగలికి రాలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే రైతును ఎంత చిన్న చూపు చూస్తున్నారు అంటే ఇవాళ రేపు ఒక పిల్లని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఒక అప్పు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. రైతు ఇంటికి వస్తే కనీసం వాని ఇంటికి వస్తే ఛాయ కూడా ఇవ్వలే అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు రైతును విలువ ఇస్తలేరు. మనము ఈరోజు ఇంత బుక్కెడు బువ్వ తింటున్నామంటే ఈ రైతులే. కాబట్టి రైతులను కాపాడే బాధ్యత తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ సీఎం అన్న తీసుకుంటాడని నేను మరీ ఆశిస్తున్నాను. గతంలో కేసీఆర్ లాగా మీరు కూడా వన్ సైడ్ పరిపాలన కాకుండా ప్రజల అభిప్రాయాలను, ప్రజల సమస్యలను, ప్రజలను కొంచెం ఎవరన్నా 10 విషయాలు 10 మందిని అడిగి తెలుసుకొని వ్యవహరిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ రోజు ఏం చెప్పారంటే నేను ప్రజలను పెడతా, ప్రజల తీర్పుదారనే ఏదన్నా ప్రజల సమస్యలను తెలుసుకొని చేస్తామన్నారు. ఈరోజు పేపర్లో ఏమి ఇచ్చారంటే నేను 2 లక్షల రుణమాఫీ వాయిదాల పద్ధతిలో ఇస్తున్నారు. ఇంకొకటి 5 ఎకరాల కౌలు రైతుకు ఇస్తామన్నారు. అంటే కౌలు రైతుకి ఇంతవరకు ఏది ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు పొలం ఉన్నోనికే ఇస్తామంటున్నారు. కౌలు రైతు పరిస్థితి ఏందనేది ఈ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు దీన్ని బాగా ఒకసారి అనాలిసిస్ చేసుకొని లెక్కలు వేసుకొని ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి ఫస్ట్ కౌలు రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రుణం కూడా ఇప్పుడు రుణము మాపి ఉన్నోనికే అవుతుంది, పొలం ఉన్నోనికే. ఆల్రెడీ రైతు బంధు పొలం ఉన్నోనికే పడుతుంది. కష్టం చేసి పండించే కౌలు రైతుకు మాత్రం అన్యాయం జరుగుతుంది. గిట్టుబాటు ధర లేకుండా ఉంటుంది, లాస్ అవుతుంది. అన్ని రకాల పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఎకరకు 30,000 పెట్టుబడి అవుతుంది. 5 ఎకరాలు చేస్తే 1,50,000 పెట్టుబడి అవుతుంది. అది వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు పత్తి ఒకసారి నాటిండు, రెండోసారి నాటితే అది ఆల్రెడీ మొలవలేదు, వర్షాభావం లేదు కాబట్టి గ్యారంటీ లేదు వ్యవసాయం అని ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒరిజినల్గా వ్యవసాయం చేసే రైతును కాపాడాలని నేను ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మరీ చేతులెత్తి నమస్కారం పెట్టి కోరుకునేది ఏంది, ఎందుకంటే ఒరిజినల్గా రైతుకు పెట్టుబడి ఏమవుతుంది, అతనికి వాళ్ళ లాస్ అయితే ఇన్సూరెన్స్ ఏంది, అతనికి పశువులు ఏంది, ఎరువులు ఏంది, ఇవన్నీ ఆలోచించి ఒకసారి మీరు ఈ గవర్నమెంట్ పరిపాలించేటట్టు చూడండి అని నేను ఒకసారి నా సూచనాభిప్రాయంగా నా బాధను మీ అందరితో పంచుకుంటున్నాను.